ఒకప్పుడు సినిమా సంగీతం అయినా కూడా సింగర్సు ఎంత సాంప్రదాయబద్ధంగా సుశీలమ్మ కానీ, జానకి కానీ, శైలజమ్మ కానీ, మరి చిత్ర కానీ, ఇంకా చాలామంది ఎవరైనా కూడా సాంప్రదాయ దుస్తులు కట్టుకొని చక్కగా తయారయ్యి జడలు వేసుకొని వచ్చి పాటలు పాడేవారు స్టేజ్ షోలలో కూడా. కానీ ఇప్పుడేంటో ట్రెండ్ అయిపోయింది. హీరోయిన్ల కన్నా ఎక్కువ పిచ్చి డ్రెస్సులు వేసుకోవడము, వాళ్ళకన్నా ఎక్కువ వీళ్ళే డ్యాన్సులు చేయడము, జుట్లు ఇరబోసుకోవడము, ఇష్టం వచ్చినట్టు. ఇంకా ఒక్కొక్కళ్ళు అయితే ఈ అమ్మాయి ఎవరో దామిని అట, నా ఇష్టం ఉన్న డ్రెస్సులు వేసుకుంటా అని పిచ్చిదానిలాగా తిరుగుతూ ఉంటుంది. బట్టలు చినిగిపోయిన బట్టలు వేసుకున్నట్టు బిచ్చప్ దానిలాగా. ఏంటో మరి అర్థం కాదు. ఇంకా పైనుండి ఏమో రియాలిటీ షోలోనేమో ఆ డ్రెస్సు వాళ్ళు ఇష్టం ఉన్న డ్రెస్ వేసుకొని వచ్చి వాళ్ళు పాటలు పాడతారు. వాళ్ళు పాటలు పాడడానికి దానికి ఇంపార్టెన్స్ ఉంటుంది. మరీ చినిగిపోయిన డ్రెస్సులు వేసుకొని రారు కదా. దీని మీద వీళ్ళు ఇలాంటివే వేసుకోవాలి అని ప్రెషర్ పెట్టడము బాగాలేదు. మరి వీళ్ళుగా వెళ్ళినా కూడా షోలలో ఇలాంటి డ్రెస్సులు వేసుకొని ఆఫర్ల కోసము ఎక్స్పోజ్ చేయాల్సిన అవసరం లేదు. మీ గొంతుకు కదమ్మా వాళ్ళు విలువ ఇచ్చి మిమ్మల్ని పిలిచి గౌరవించేది. మీ అందాలను ప్రదర్శించే అవసరం ఏముంది? ఇదేదో ట్రెండ్ లాగా మారి ఓళ్ళని చూసి ఓళ్ళు మరీ గలీజ్గా తయారవుతున్నారు. ఎటుపోతున్నాయి? మన సాంప్రదాయాన్ని కాస్తన్నా పాటించాలి. మహిళలుగా మీరు చక్కగా సాంప్రదాయబద్ధంగా ఉంటే పాటలు పాడితేనే అందంగా ఉంటుంది. ఆ విషయం తెలుసుకోండి.